మీరందరూ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గురించి వినే ఉంటారు. ఈ టెంపుల్‌ని ప్లేస్ ఆఫ్ వండర్ అని కూడా అంటారు. అయితే ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే ఈ టెంపుల్‌లో ఉన్న జగన్నాథ స్వామికి ప్రతిరోజు 56 రకాల కొత్త వంటలు పెడతారు. దీన్నే చప్పన్ భోగ్ అంటారు. చప్పన్ భోగ్ అంటే 56 రకాల కొత్త వంటలు అని అర్థం. ఇది వినగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు 56 రకాలు మాత్రమే? ఎందుకు దీని కౌంట్ 45 లేదా 66 లేదా 54 కింద ఉండకూడదు? ఎందుకు పర్టిక్యులర్‌గా 56 రకాల వంటకాలు మాత్రమే? మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో పైకి లేపాడని. ఆ గోవర్ధన ఉద్ధారణ అనేది బృందావనంలో ఉన్న అమాయకులను వరదల నుంచి కాపాడడానికి చేశాడు. అయితే కృష్ణుడు ప్రతిరోజు 8 సార్లు భోజనం చేసేవాడంట. ఒకవేళ ఏదైనా కారణం చేత అతను మొదటి భోజనం తీసుకోకపోతే 2 మరియు చివరి భోజనం కూడా తీసుకునేవాడు కాదంట. అందుకే యశోదామాత ప్రతిరోజు ఆమె నిద్ర లేవగానే ఆమె 8 రకాలైన కొత్త వంటలు చేసేదంట. ఇప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు ఎత్తుకొని 8వ రోజు కిందకి దించాడు. అందుకే పూరిలో ప్రజలు వాళ్ళ భక్తి భావంతో ఆలోచించి, ఓ కన్నయ్య, నువ్వు 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఏమి తినకుండా ఎత్తుకొని ఉన్నావా? అది కూడా మీ పిల్లలమైన మా కోసం. అయితే ఇప్పటి నుంచి మేము మా జీవితాంతం నీ కోసం ప్రతిరోజు 56 రకాల కొత్త వంటలు వండుతా అని వాళ్ళ భక్తి భావాన్ని చాటి చెప్పారు. ఇక్కడ కృష్ణుడు ప్రతిరోజు 8 రకాలైన భోజనాలు చేశాడు. అలాగే అతను గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన 7 రోజులు ఏమీ తినలేదు. సో ఇక్కడ తను తినే 8 రకాల వంటకాలను తను ఏమీ తినకుండా ఉన్న 7 రోజులతో గుణించి ఒక కాన్స్టెంట్ నెంబర్ని క్రియేట్ చేశారు. అదే 56. అందుకే పూరిలో ఉన్న జగన్నాథ స్వామికి ప్రతిరోజు 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే అందరూ చెప్పండి జై జగన్నాథ్ అని. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.